కోనసీమలో ఏం జరుగుతుందో బయటి ప్రపంచానికి తెలియకుండా చేయడానికి చంద్రబాబు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంది. రాజమండ్రి పోలీసుల చక్ర వ్యూహంలో సాయుధ పోలీసుల పహారాలో ప్రభుత్వాసుపత్రి పనిచేస్తోంది. 5 రోజులుగా దీక్షలో ఉన్న ముద్రగడ ఆరోగ్య పరిస్థితిపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ఆయన వైద్యానికి నిరాకరిస్తున్న తీరు అందరినీ కలిచివేస్తోంది. బలవంతపు వైద్యానికి ప్రభుత్వం పూనుకుంటే ఎలాంటి పరిస్థితులు తలెత్తుతాయో అనే భయం కాపుల్లో వ్యక్తమవుతోంది. సమస్యను సామరస్యంగా పరిష్కరించాలని అన్ని వర్గాలు ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. కాపుల్లో కూడా పేదరికంలో మగ్గుతున్న వారి అభ్యున్నతి కోసం రిజర్వేషన్లను ఆశ చూపి పార్టీలు ప్రభుత్వాలు పబ్బం గడుపుకోవటాన్ని అన్ని వర్గాలు సహించలేకపోతున్నాయి. తెలుగుదేశం అధికారాన్ని అందుకోవటానికి కాపుల్ని నిర్భీవిగా వాడుకుందని ఆ వర్గాలు భావిస్తున్నాయి. ఈ కారణంగానే తెలుగుదేశం పార్టీకి కాపులు క్రమంగా దూరమవుతున్నారు. పోలీసు నిర్బంధాలు సడలించటం ప్రభుత్వం ముందున్న తక్షణ కర్తవ్యమని కాపులు చెబుతున్నారు. అలాగే ముద్రగడ పరామర్శకు వచ్చేవారిని అనుమతించాలని కూడా కాపు నేతలు కోరుతున్నారు. తుని సంఘటన దురదృష్టకరమని అందరూ స్పష్టం చేశారు. అయితే ఆ దురాగతానికి కారకులంటూ కొందరిని అదుపులోకి తీసుకోవడంతో కాపుల ఆగ్రహం కట్టలు తెంచుకుందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో తెలుగుదేశంలోని కాపు నేతపై కూడా ఒత్తిడి పెరుగుతోంది. ముఖ్యంగా మీడియాను నియంత్రించడంపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది. వార్తా సేకరణ ప్రసార మాధ్యమాలను అనుమతించి ఉంటే ఊహాగానాలు పుకార్లకు తావు లేకుండా ఉండేదని దేశ విదేశాల్లో కాపు వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం పట్టువిడుపు ధోరణిలో సమస్యను సానుకూలంగా పరిష్కరిస్తే కోనసీమ ప్రశాంతంగా మారుతుంది.